ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 27, 2024. వారం శనివారం. తిథి విదియ రాత్రి 3:36 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 1:01 వరకు. వర్జం రాత్రి 2:27 నుండి 4:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 7:25 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:25 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. వృషభ రాశి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తు లాభ సూచన. వృషభ రాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, సూర్యాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చిక్కులు తొలగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్వల్ప ధన లాభ సూచన. సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. అధికారుల నుండి ఉద్యోగస్తులకి తీపి కబురు అందుతుంది. సంతానానికి కార్యసిద్ధి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు, అడ్డంకులు తొలగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. జీవిత భాగస్వామి నుండి ఆర్థిక లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన యోగ సూచన. వృశ్చిక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువుల నుండి కొన్ని విషయాల్లో అధిక ఒత్తిడులు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మకర రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉంది. మకర రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.